ఓం శ్రీ మాత్రే నమః. తిరుపతి అంటే హిందూ మతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టము. ఎందుకంటే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నిలబడి భక్తుల కోసం ఎదురు చూస్తున్నారు అనే ఒక నమ్మకంతో ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ తిరుపతికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా కోరిక ఉంటుంది. అలాంటిది తిరుపతి వెళ్ళాలి అంటే ఏమేమి పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముందుగా ఏ దైవాన్ని దర్శించుకోవాలి అనేది కొన్ని విషయాలు తెలుసుకుందాం. తిరుపతికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ తిరుమల వెళ్ళాలని అనుకుంటారు కదా. తిరుపతి వెళ్ళాలని మనం అనుకుంటే సరిపోదు. ఆ దేవుడు మనల్ని పిలిస్తేనే మనం వెళ్ళగలుగుతాము. మనకి ఎంత కష్టం వచ్చినా సరే వెంకటేశ్వర స్వామి వారిని కనుక మనం ఆరాధిస్తే, మనస్ఫూర్తిగా ఆయన్ని నమ్మి మన కష్టాలు కనుక ఆయనకి చెప్పుకున్నట్లయితే వెంటనే తీరిపోతాయి. అంతటి శక్తివంతమైన దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి వారే. అయితే తిరుపతికి వెళ్ళే భక్తులు ముందుగానే కొన్ని నియమాలని పాటించాలి. ఇప్పుడు ఆ నియమాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాము. ఆ నియమాల్ని పాటించినట్లయితే స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా మన మీద ఉంటుంది. తిరుపతికి వెళ్ళగానే ముందుగా మనము ఏ దేవుణ్ణి దర్శించుకోవాలి, అలాగే ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందాలి అంటే కనుక ఏ నియమాలు పాటించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అంతేకాకుండా తిరుపతిలో దాగి ఉన్న కొన్ని రహస్యాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టడం వలన నాకు మరి అన్ని ఎక్కువ వీడియోలు చేయటానికి ఆసక్తిగా ఉంటుంది. అలాగే స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు సంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలి. స్వామివారిని దర్శించుకునే పురుషులు పట్టుపంచ కట్టుకోవాలి. అంతేకాని మనం షర్టులు, ప్యాంట్లు, జీన్స్ ప్యాంట్లు లాంటివి ధరించకూడదు. ఇక స్వామివారిని దర్శించుకునే ఆడవారైతే చక్కగా చీర కట్టుకోవాలి. లేదు అంటే కనుక మనం పంజాబీ డ్రెస్సు, చూడీదార్ లాంటివి చున్నీ తప్పనిసరిగా వేసుకుని స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. మోడ్రన్ డ్రెస్సులు అస్సలు వేసుకోకూడదు. ఇక కొండపైకి వెళ్ళిన తర్వాత మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ తలలో పువ్వులు పెట్టుకోకూడదు అనే నియమం తిరుపతిలో ఉంటుంది. ఎందుకు అంటే కొండ మీద వికసించే ప్రతి ఒక్క పుష్పము కూడా స్వామివారికే చెందాలి అనే ఉద్దేశంతో ఈ ఆనవాయితీని నియమించారు. స్వామివారి దర్శనానికి వెళ్ళే ముందు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం అంటే షాంపూ పెట్టుకొని తలస్నానం చేయకూడదు. తల మీద నీళ్లు పోసుకోవాలి. ఎందుకంటే మనం ఏదైనా తీర్థయాత్రలకు బయలుదేరుతున్నాము అంటే ఇంటి దగ్గరే తలస్నానం చేసుకుంటాము కాబట్టి తల మీద నీళ్లు పోసుకొని మాత్రమే వెళ్ళాలి. స్వామివారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే స్వామివారి దర్శనానికి 12 గంటల ముందు నుండి ఉపవాసం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటే కనుక చాలా మంచిది. అలా ఉపవాసం చేయలేము అనేవారు మామూలుగా అయినా సరే దర్శనం చేసుకోవచ్చు. అయితే కొంచెం శుభ్రతతో దర్శనం చేసుకోవాలి. తిరుపతికి వెళ్ళే ప్రతి భక్తుడు తప్పనిసరిగా తలనీలాలు సమర్పించాలి. పురుషులు మాత్రం తప్పనిసరిగా తలనీలాలు పూర్తిగా సమర్పించాలి. అదేవిధంగా స్త్రీలైతే కత్తెరలు, 3 కత్తెరలు, 5 కత్తెరలు, 7 కత్తెరలు అలా ఇస్తారు కదా, అలా స్వామివారికి కత్తెరలు ఇస్తే సరిపోతుంది. పెళ్ళైన మహిళలు తలనీలాలు సమర్పించకపోయినా పర్వాలేదు. అలాగే మీ భర్త తలనీలాలు కనుక సమర్పించినట్లయితే దానిలో సగ భాగం మీకు పుణ్యం వస్తుంది. తలనీలాలు సమర్పించిన తర్వాత మళ్ళీ తలస్నానం చేసి దర్శనానికి వెళ్ళాలి. మనలో చాలామంది తిరుపతికి వెళ్ళగానే ముందుగా వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికంటే ముందు క్షేత్రపాలకుడైన శ్రీ వరాహస్వామిని దర్శించుకోవాలి. నేను వీడియోలో స్టార్టింగ్లో పెట్టిన వరాహస్వామి సాక్షాత్తు అక్కడ దేవాలయంలో ఉన్న వరాహ నరసింహస్వామి. ఆ వరాహ నరసింహస్వామి వారి దేవాలయానికి వెళ్ళి ముందుగా ఆయన దర్శనం చేసిన తర్వాతే స్వామివారి దర్శనం చేసుకోవాలి. తిరుమల ఆలయానికి ఉత్తర దిక్కులో పుష్కరిణి ఒడ్డున శ్రీ వరాహస్వామి ఆలయం ఉంటుంది. మన పురాణాల ప్రకారం ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి కొండపై వెలవటానికి ముందుగా శ్రీ వరాహస్వామి వారు కొండపై వెలిశారు. శ్రీవారు తిరుమల కొండపై వెలవటానికి వరాహస్వామిని అనుమతి కోరాడట. అప్పుడు వరాహస్వామి నన్ను ముందుగా దర్శించుకున్న తర్వాతే నిన్ను దర్శించుకోవాలి అనే షరతుతో స్వామివారిని అక్కడ వెలవటానికి అనుమతి ఇచ్చినట్లుగా మన పురాణాలు చెబుతున్నాయి.
కాబట్టి తిరుమల కొండపైకి వెళ్ళిన భక్తులు ముందుగా పుష్కరిణిలో స్నానం చేసి ఆ తర్వాత శ్రీ వరాహస్వామిని దర్శించుకొని అనంతరం స్వామివారిని వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. స్వామివారి హుండీలో కానుకలు వేసేటప్పుడు మీ మనసులో వెంకటేశ్వర స్వామివారిని తప్పక స్మరించుకోండి. స్వామివారి మొక్కులను తీర్చడానికి హుండీలో కానుకలను సమర్పించాలి. శ్రీవారి దర్శనం పూర్తి అయిన తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉన్న వకుళాదేవి, నరసింహస్వామి, గరుడాళ్వార్ మొదలైన దేవతలను కూడా దర్శించుకోవాలి. అలాగే తిరుపతి కొండ కింద ఉన్న అలవేలుమంగ అమ్మవారిని కూడా తప్పనిసరిగా దర్శించుకోవాలి. అలవేలుమంగాపురం దర్శనంతో శ్రీవారి దర్శనం పూర్తి అవుతుంది. దేశంలోనే అత్యంత సంపద కలిగిన తిరుమలలో ఎన్నో ఆసక్తికర రహస్యాలు దాగి ఉన్నాయి. తిరుపతికి వెళ్ళే భక్తులు తప్పనిసరిగా కొన్ని ఆశ్చర్యపరిచే నిజాలను తప్పక తెలుసుకోవాలి. వెంకటేశ్వర స్వామి వారి సంపదను లెక్క పెట్టడం అంత సులభం కాదు. దాదాపు 11 టన్నులకు పైగా స్వామివారికి బంగారపు ఆభరణాలు ఉన్నాయి. గర్భగుడిలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహానికి నిజమైన జుట్టు ఉంటుంది అని మీలో ఎంతమందికి తెలుసు? స్వామివారికి ఉన్న జుట్టు చాలా మృదువుగా అస్సలు చిక్కుపడకుండా ఉంటుందట. బాలుడి రూపంలో ఉన్న స్వామివారిని అనంతాళ్వార్ గుణపంతో కొడతాడు. దీని కారణంగా స్వామివారి గడ్డంపై రక్తం వస్తుంది. అప్పటి నుండి స్వామివారి గడ్డానికి గంధం పూస్తారు. ఈ గుణపం ఇప్పటికీ కూడా మనకి మహాద్వారానికి కుడివైపున ఉంటుంది. సాధారణంగా దేవుడికి అలంకరించిన పూలను భక్తులకు పంచుతారు. ఏ దేవాలయంలో అయినా అలాగే చేస్తారు. కానీ శ్రీవారికి అలంకరించిన పూలను మాత్రం అస్సలు బయటకు తీసుకురారు. స్వామివారికి ఉపయోగించిన పూలను స్వామివారి విగ్రహం వెనుక వైపున జలపాతంలోకి విసిరేస్తారు. స్వామివారి విగ్రహానికి ఎప్పుడూ చెమటలు పడతాయని మీలో ఎంతమందికి తెలుసు? ఎన్నిసార్లు తుడిచినా తడిగానే ఉంటుంది. గర్భగుడిలో ఉన్న స్వామివారు మధ్యలో ఉన్నట్లుగా మనకి కనిపిస్తారు. అయితే మీరు సరిగ్గా గమనించినట్లయితే గర్భగుడికి కుడివైపు స్వామివారు ఉంటారు. స్వామివారి విగ్రహం వెనుక వైపున సముద్ర ఘోష వినిపిస్తుందని దగ్గరగా చూసిన పురోహితులు చెబుతున్నారు. వెంకటేశ్వర స్వామి వారి భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక ఊహించని ప్రమాదంలో స్వామివారు తన జుట్టును కోల్పోతారు. ఇది తెలిసిన నీలాదేవి అనే గాంధర్వ తన జుట్టును స్వామివారికి ఇస్తుంది. దానికి బదులుగా ఆ వెంకటేశ్వర స్వామి నీలాదేవికి కోరినన్ని వరాలను ప్రసాదిస్తాడు. కాబట్టి తిరుమల వెళ్ళిన భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పిస్తారు. కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అలా తలనీలాలు ఇస్తే అని నమ్మకం. స్వామివారి గర్భగుడిలో అఖండ దీపాలు వెలుగుతూ ఉంటాయి. కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ అఖండ దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. అసలు ఈ దీపాలు ఎవరు వెలిగించారని ఇప్పటికీ కూడా ఎవ్వరికీ తెలియదు. గర్భగుడిలో శ్రీవారి పూజలకు ఉపయోగించే పాలు, నెయ్యి, అలాగే పుష్పాలు ఒక రహస్య గ్రామం నుంచి వస్తాయట. శ్రీవారి ఆలయానికి 22 కిలోమీటర్ల దూరంలో ఈ రహస్య గ్రామం ఉంది. ఈ గ్రామస్తులు చాలా సంప్రదాయబద్ధంగా ఉంటారట. ఈ గ్రామంలో ఉండే ఆడవారు రవికలు కూడా ధరించరు అట. ఈ రహస్య గ్రామంలోకి సామాన్యులకు ప్రవేశం ఉండదు. తిరుమల కొండపై ఉన్నంతసేపు మనసులో గోవిందనామాన్ని స్మరించుకుంటూ ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా, చెడు మాటలు మాట్లాడకుండా ఉండాలి. తిరుమల కొండపైన మాంసాహారం కానీ, మద్యం కానీ, అలాగే ధూమపానం కానీ పూర్తిగా నిషేధం. స్వామివారి దర్శనానికి వెళ్ళే ముందు మీ మనసంతా స్వామిపైనే ఉండేటట్లుగా చూసుకోండి. అప్పుడే స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరు. ఆలయ ప్రాంగణంలో వీలైనంత ఎక్కువగా గోవింద గోవింద అనే నామాన్ని స్మరించుకుంటూ స్వామివారి దర్శనానికి వెళ్ళండి. ఆలయ ప్రాంగణంలో స్వామివారిని ఎంత స్మరించుకుంటే ఆయన దివ్య దర్శనం మనకి అంత బాగా లభిస్తుంది. తిరుపతికి వెళ్ళిన భక్తులు ఈ నియమాలను పాటించడం ద్వారా ఆ శ్రీవారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది పుణ్యాన్ని సంపాదించుకుంటారు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.